కూడా జరుగుతూ ఉంది. సో దాని గురించి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి ఇక్కడికి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని గురించి మనకి ఏవైతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తామో దానికి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి యశోద హాస్పిటల్ సుమారుగూడ నుంచి డాక్టర్ తపస్వి కృష్ణ సీనియర్ కన్సల్టెంట్ పల్మాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ వచ్చారు. మేడం గారిని మాట్లాడుతున్నారు కోరుకుంటున్నాను. అది చేయండి మేడం సెంట్రల్ few seconds. మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అనమాట. లంగ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ అంటాము. యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మేము యశోద హాస్పిటల్ సోమాజిగూడలో లాస్ట్ 1 year నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేశామన్నమాట. పోయిన నెలనే 10 రోజుల్లో ఒక పేషెంట్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. సో మీకు చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఊపిరితిత్తుల మార్పిడి అనే సర్జరీ ఎక్కువ కాంప్లికేటెడ్ కాదు. పేషెంట్స్ 10 రోజుల్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. నార్మల్గా ఊపిరి తీసుకుంటూ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడి ఎవరికి అవసరం పడుతుంది అనేది తెలుసుకుందాము. ఊపిరితిత్తులు గట్టిపడినట్టయితే, అంటే లంగ్ ఫైబ్రోసిస్ జరగటం, ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి, బాటిల్ ద్వారా ఆక్సిజన్ సరఫరా అవుతూ ఉంటుంది బ్లడ్లోకి. కానీ ఊపిరితిత్తులు గట్టి పడటం, అంటే కరోనా వైరస్ డిసీజ్ వల్ల కానీ, బాగా ఎక్కువగా స్వైన్ ఫ్లూ, నిమోనియా అనేది కానీ రావటం జరిగితే ఊపిరితిత్తులు గట్టిపడతాయి. దానివల్ల వెంటిలేటర్ పెట్టడము లేదా ఎక్మో అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా రికవరీ లేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి అనేది మేము యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చేస్తున్నాము. చాలా పెద్ద టీమ్ మాది. పల్మనాలజిస్ట్ ఒక 20 పల్మనాలజిస్ట్, సర్జన్స్ ఒక 10 మంది సర్జన్స్, ఎనస్థీసియా టీం చాలా పెద్ద టీం, ఒక 30 ఎనస్థీసియాలజిస్ట్ కలిసి కరెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకుంటూ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పేషెంట్కి చక్కగా ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా చేయటం జరుగుతుంది. ఈ సౌకర్యాలు ఉన్నాయి అని తెలియజేయడానికి కోసమే ఇవాళ ఖమ్మం రావటం జరిగింది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే ప్రాబ్లం వల్ల ఊపిరితిత్తులు గట్టిపడినట్టయితే కంటిన్యూస్గా ఆక్సిజన్ తీసుకుంటూ ఎక్కడికి కదలటానికి లేకుండా పేషెంట్ వాళ్ళ రూమ్కే స్టకప్ అయిపోతూ ఉంటారనమాట. సో ఈ ఆక్సిజన్ తరచుగా వాడటము, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడి, ముందు మందులు వాడినా సరే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గట్లేదు, ఊపిరితిత్తులు రికవర్ అవ్వట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ని ఖచ్చితంగా కలిసి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, మనకి మెడికల్ మేనేజ్మెంట్తో, లేదంటే పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్తో, లేదా రీజనరేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్తో, ఇవన్నీ కాకపోతే నెక్స్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఎలాగ బాగా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటానికి కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ని కలిసినట్టయితే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉన్నవారు, లేదంటే సిఓపిడి, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటామన్నమాట. ఇప్పుడైనా స్మోకింగ్ బాగా ఎక్కువగా చేసేసి 15 to 20 years ససెప్టబిలిటీ ఉన్న వారిలో సిఓపిడి ప్రాబ్లం వస్తుంది. స్మోకింగ్ చేసిన వారిలో వీరు చాలామంది లంగ్ ట్రాన్స్ప్లాంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ స్మోకింగ్ చేశాము అనే ఒక గిల్ట్తో డాక్టర్ని అప్రోచ్ అవ్వకపోవటము, లేదంటే ఆక్సిజన్ డాక్టర్ గారు చెప్పినా సరే తీసుకోకపోవటం వల్ల ఇంకా కూడా హెల్త్ క్షీణించిపోయి వారు బెడ్ రిడన్ అవుతారనమాట. సో క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లయితే కూడా నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి, నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో జబ్బులు కాకుండా ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉంటారు, టీబీ అనేది చాలా ఎక్కువగా పేషెంట్స్కి వచ్చిపోతా ఉంది. కొంతమందికి 45 ఏళ్ళు 50 ఏళ్ళ వారికి 2 సార్లు కూడా టీబీ అటాక్ అవ్వటం చూస్తూ ఉంటాం. ఇట్లా 2-3 సార్లు టీబీ అటాక్ అయినప్పుడు ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, అంటే మచ్చలు పడిపోయి వారు కూడా ఆక్సిజన్ డిపెండెంట్ అవుతూ ఉంటారు. ఇది పోస్ట్ ట్యూబర్క్లోసిస్ డిస్ట్రాయిడ్ లంగ్ అంటాం అనమాట. అంటే ఊపిరితిత్తులు టీబీ వచ్చిన తర్వాత మందులు వాడినా సరే గట్టిపడిపోయి వారు ఆక్సిజన్ డిపెండెంట్ అవుతారు. సో వీరిలో కూడా మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పేషెంట్కి నార్మల్ లైఫ్ ఇవ్వడం జరిగింది. ఏ కాకుండా పల్మనరీ హైపర్ టెన్షన్, అంటే ఊపిరితిత్తులకి గుండెకి మధ్యలో
బీపీ అనేది బాగా ఎక్కువగా పెరిగినట్టయితే పల్మనరీ హైపర్ టెన్షన్ అంటూ ఉంటాం. వీరికి ఆయాసం రావటము, ఆక్సిజన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం రావటము, ఇదే కాకుండా కాళ్ళ వాపులు, దగ్గు తరచుగా, ఇవన్నీ లక్షణాలు పల్మనరీ హైపర్ టెన్షన్. ఇట్లా ఉన్నప్పుడు కూడా ఊపిరితిత్తులు మార్పిడి చేసినట్టయితే వారికి నార్మల్ లైఫ్ అనేది వచ్చేస్తుంది. పల్మనరీ హైపర్ టెన్షన్, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది పుట్టుకతో ఉంటూ ఉంటుంది. సో 20 నుంచి 30 ఏళ్ళ వాళ్ళు చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. వారు అట్లాగే సఫర్ అయ్యి డిసీజ్కి సకంబ్ అయ్యే అవసరం ఏమీ లేదు. వారు కానీ ఊపిరితిత్తులు మార్పిడి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్టయితే వారికి నెక్స్ట్ ఒక నార్మల్ లైఫ్ అనేది వస్తుంది. వరల్డ్ ఓవర్ ఇప్పటి వరకు 70,000 లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అయిపోయినాయి. ఇండియాలో ఇప్పటి వరకు 1200 ట్రాన్స్ప్లాంట్స్ అనేవి జరిగినాయి. సో టీమ్స్ అందరము కలిసి ఒక 2018 నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్లో 2019 నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరుగుతుంది. మా టీం ఏదైతే ఉందో 150 ట్రాన్స్ప్లాంట్లు ఇప్పటి వరకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల డొనేషన్స్ కూడా చాలా ఈజీగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము అవైలబిలిటీ ఉన్నది కాబట్టి పేషెంట్ ఎక్కువ ఇబ్బంది పడకుండా త్వరగా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఒకసారి వచ్చి చూపించుకున్నట్టయితే వారికి నెక్స్ట్ ఏంటి ఆప్షన్ అనేది తెలుస్తుంది అన్నమాట పేషెంట్స్. సో సిఓపిడి పేషెంట్స్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ పేషెంట్స్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని చిన్నపిల్లల్లో వినే ఉంటారు. ఆయన అన్న మూవీలో సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చు. ఇదే కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అనేది మీరు మీడియా మిత్రులు వినే ఉంటారు. పారాక్విట్ పాయిజనింగ్లో మెయిన్గా ప్రాబ్లం అయ్యేది కిడ్నీస్కి, ఊపిరితిత్తులు. కిడ్నీ అనేది పారాక్విట్ పాయిజనింగ్లో చాలా ఈజీగా రికవర్ అవుతుంది, కానీ ఊపిరితిత్తుల రికవరీ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో పారాక్విట్ అనే మందు ఇరుక్కుపోయి ఉంటుంది, ఫైబ్రోసిస్ని ఎక్కువ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే పారాక్విట్ పాయిజనింగ్కి ట్రీట్మెంట్ అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. సో పారాక్విట్ పాయిజనింగ్ ఉన్న వాళ్ళకి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. 12-year-old చైల్డ్ లాస్ట్ ఇయర్ పారాక్విట్ పాయిజనింగ్తో వస్తే వారికి కూడా ఊపిరితిత్తుల మార్పిడి అంటే అడల్ట్ ఊపిరితిత్తులు డౌన్ సైజ్ చేసి లోబార్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసి పారాక్విట్ పాయిజనింగ్ చైల్డ్కి చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా 1.5 year తర్వాత కూడా చాలానే బాగున్నారు ఆ పేషెంట్. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ట్యూబర్క్యులోసిస్ ఇటువంటివి ఉన్నట్టయితే నిరాశ పడకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. డోనర్స్ ఉన్నారా మేడం గారు? డోనర్ అనేది లైవ్ డోనర్ ఉండదండి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్లో. ఇప్పుడు లివర్కి కానీ కిడ్నీకి కానీ రిలేటివ్స్ లైవ్ డొనేషన్ అనేది ఇస్తారు. కానీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మనము డబల్ లంగ్ చేయాలి కాబట్టి బ్రెయిన్ డెత్ అయిన డోనర్స్ని మేము జీవన్ దాన్కి అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ జీవన్ దాన్ అని ఆర్గన్ డొనేషన్, తెలంగాణ ఆర్గన్ డొనేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అది గవర్నమెంట్ రన్ ఆర్గనైజేషన్. దానికి అందరూ గవర్నమెంట్ ద్వారా అపాయింటెడ్ డాక్టర్సే ఉంటారు. సో వాళ్ళ దగ్గర మేము అప్రూవల్ కోసం పెట్టినట్టయితే డోనర్ అప్రూవల్ ఉంటుంది. రిసిపియంట్ కూడా ఇప్పుడు 1 లీటర్ ఆక్సిజన్ లేదా 2 లీటర్స్ ఆక్సిజన్ మీద ఉండి బాగా తిరుగుతూ ఉన్నప్పుడే వీళ్ళు లిస్టింగ్ కోసం రావాలన్నమాట. లేదు వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఇక్మో మీదకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఆలోచించినట్టయితే మనకి ఆర్గన్ దొరకటం లేట్ అవుతుంది, ప్లస్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో లేట్ అయిన కొద్దీ, ముదిరిన కొద్దీ జబ్బు ట్రీట్మెంట్ కష్టమవుతుంది, కాస్ట్ కూడా పెరుగుతుంది. సో అర్లీగా 1 to 2 లీటర్స్ ఆక్సిజన్ లేదా ఆయాసం వచ్చింది తొందరగా ఇంకా మెడిసిన్స్తోనే తగ్గిపోవచ్చు. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఎక్కువ ఆక్సిజన్ రిక్వైర్మెంట్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ముందు కాస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటాం అనమాట. ఒక కుట్టు వేసేస్తే 9 కుట్లు వేయని అవసరం లేదు. సో 1 లీటర్, 1/2 లీటర్ ఆక్సిజన్, లేదంటే దగ్గు తరచుగా ఉంది, ఇబ్బంది పడుతున్నారు అంటే భయపడకుండా డాక్టర్ ఏం చెప్తారో అనే భయంతో ఫస్ట్ పేషెంట్స్ రారు. సో ఏం చెప్తున్నారో విని దాని ప్రకారం డెసిషన్ తీసుకోవాలి. సో త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, త్వరగా అప్రోచ్ అయినట్టయితే సింపుల్ ట్రీట్మెంట్తో అయిపోయేది పెద్దగా అవ్వకుండా ఉంటుంది. ఎంత ఖర్చు అవ్వచ్చు? ఖర్చు ఇప్పుడు సిజిహెచ్ఎస్లో కూడా ఉందండి ట్రాన్స్ప్లాంటేషన్. సో సిజిహెచ్ఎస్ సైడ్ నుంచి ఒక 20-22 lakhs అనేది గవర్నమెంటే ఇస్తుంది. యశోద హాస్పిటల్స్లో 25 lakhs వరకు వితౌట్ ఎక్మో లేకుండా పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిందంటే 25 lakhs.
వైట్ కార్డ్ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? వైట్ కార్డ్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వైట్ కార్డ్ వారికి కూడా గైడెన్స్ ఇవ్వగలుగుతాం. రాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఈ ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ స్మోకింగ్, స్మోకింగ్ మానేయాలి. పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మాస్క్ అనేది పెట్టుకుని వెళ్ళాలి. బాగా పొగ ఎక్కువగా ఉన్న క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, టీబీ వచ్చిపోయిన పేషెంట్స్ ఉంటారు. వారంతా మాస్క్ పెట్టుకుని తిరిగినట్టయితే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ అటాక్స్ ఊపిరితిత్తుల మీద కాకుండా ఉంటాయి. ఇదే కాకుండా వ్యాక్సినేషన్ అనేది ప్రతి పల్మనాలజిస్ట్ మేము అడ్వైజ్ చేస్తాం పేషెంట్కి. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారు కానీ లేదంటే ఇట్లా మీలాగా జర్నలిస్ట్ కానీ ఎక్కువ క్రౌడ్లో పనిచేసేవారు వ్యాక్సినేషన్స్ తీసుకున్నట్టయితే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. హెల్దీ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది, ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్, రోజు వాకింగ్ కానీ మన బాడీకి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసినట్టయితే లంగ్స్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. టైం టు టైం లంగ్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ స్మోకర్స్ అండ్ అబౌవ్ 40 ఏజ్ గ్రూప్ ఉన్నవారు ఎక్స్రేస్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కంటిన్యూస్గా చేసుకున్నట్టయితే వారికి ముందే ఈ ప్రాబ్లం ఉన్నది, దాన్ని ఎట్లా అరికట్టచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? ఇంటెస్టైనల్ తరచుగా ఆయాసం రావటము, ఒక 50 మీటర్లు కూడా నడవలేకపోవటము. ఒక ఏడాది క్రితం మనం నడవగలుగుతాం, ఏడాది అయిన తర్వాత 50 మీటర్లు నడవలేకపోవటం, ఇంకొక ఏడాది అయిన తర్వాత 25 మీటర్లు కూడా మనం నడవలేకపోతాం. సో ఎక్సర్సైజ్ కెపాసిటీ అనేది పోను తగ్గుకుంటూ వచ్చిందంటే లంగ్ కెపాసిటీ తగ్గుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇదే కాకుండా డ్రై కాఫ్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరిలో. ఏడాదికి ఒక 6-7 సార్లు అన్న ఇన్ఫెక్షన్స్ రావడం, ఎందుకు వస్తుందో అర్థం కాదు, కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చి మెడికల్ షాప్ కన్నా జీపీ దగ్గర కన్నా వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. కానీ లోపల ప్రాబ్లం ఏముంది, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, కాళ్ళ వాపులు ఎందుకు వస్తున్నాయి, మొహం పాయటం ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ పల్మనరీ హైపర్ టెన్షన్ లక్షణాలు. ఇప్పుడు ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజ్ వచ్చినట్టయితే గుండె వాపు కూడా వస్తూ ఉంటుంది. సో దానివల్లనే కాళ్ళు వాపులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో లంగ్స్కి రిలేటెడ్ కాదు అనుకోకుండా ఈ అడిషనల్ సిమ్టమ్స్ని కూడా గుర్తించుకుని కంపల్సరీ టెస్ట్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే ఈజీగా రికవరీ. థ్యాంక్ యూ మేడం.